వెల్కమ్ టు ధనుస్ట్రిక్. మనం ఈరోజు కరెంట్ అఫైర్స్ ఫస్ట్ ఏప్రిల్ది చూసుకున్నాం. అంతకంటే ముందు థాట్ ఆఫ్ ది డే, ఏ పాజిటివ్ యాటిట్యూడ్ కెన్ రియల్లీ మేక్ డ్రీమ్స్ కమ్ ట్రూ. సో ప్రతి ఒక్కరు కూడా పాజిటివ్ యాటిట్యూడ్తో ప్రయత్నిస్తే ఖచ్చితంగా వాళ్ళ యొక్క ఆశల్ని కళల్ని సొంతం చేసుకుంటారు. సో మీరు కూడా అలా చేస్తారని ఆశిస్తూ ఈరోజు మనం కరెంట్ అఫైర్స్లోకి వెళ్దాం. ఫస్ట్ కరెంట్, which organization released the report Investment Opportunities in India's Healthcare Sector that predicts investment in healthcare sector to reach US dollars 372 billion US dollars by 2020. ఏ ఆర్గనైజేషన్ అనేది ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీస్ ఇన్ ఇండియాస్ హెల్త్ కేర్ సెక్టర్ మీద ఒక రిపోర్ట్ అనేది రిలీజ్ చేసింది. ఆ రిపోర్ట్ అనేది ఏం చెప్తుంది అంటే హెల్త్ కేర్ సెక్టర్లో 2022 కల్లా ఇండియా 372 బిలియన్ యుఎస్ డాలర్స్ యొక్క టార్గెట్ని రీచ్ అవుతుంది. అంత ఇన్వెస్ట్మెంట్ గ్రాబ్ చేస్తున్నారు. సో అయితే ఏ ఆర్గనైజేషన్ ఆ రిపోర్ట్ని రిలీజ్ చేయడం జరిగింది? ఆ రిపోర్ట్ పేరు ఏంటంటే మరొకసారి, ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీస్ ఇన్ ఇండియాస్ హెల్త్ కేర్ సెక్టర్ దట్ ప్రిడిక్ట్స్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ హెల్త్ కేర్ సెక్టర్ టు రీచ్ యుఎస్ డాలర్స్ 372 బిలియన్ by 2022 కల్లా యుఎస్ డాలర్స్ 372 బిలియన్. ఆన్సర్ ఫర్ ద క్వశ్చన్. ఆప్షన్స్ ఒకసారి చూసుకున్నట్లయితే నీతి ఆయోగ్, డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్, డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్, ఇండియా కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ అండ్ కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ. ఆన్సర్ ఫర్ ద క్వశ్చన్ ఈస్ నీతి ఆయోగ్. నీతి ఆయోగ్ రిలీజ్డ్ ద రిపోర్ట్ ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీస్ ఇన్ ఇండియాస్ హెల్త్ కేర్ సెక్టర్. ఓకే, సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే హెల్త్ కేర్ సెక్టర్లో మాత్రం ఇండియా యొక్క ఇన్వెస్ట్మెంట్ అనేది గ్రాడ్యువల్గా పెరుగుతుంది, అంటే డ్రాస్టికల్లీ పెరుగుతుంది. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే హెల్త్ కేర్ సెక్టర్లో ఇన్వెస్ట్ చేసినట్లయితే దాని మీద కాంపౌండ్ యాన్యువల్ గ్రోత్ రేట్ ఎంత ఉంది అని ఇండియాలో చూసుకున్నట్లయితే కాంపౌండ్ యాన్యువల్ గ్రోత్ రేట్ ఇన్ హెల్త్ కేర్ సెక్టర్ 22%. సిన్స్ 2016 నుంచి ఇండియా కాంపౌండ్ యాన్యువల్ గ్రోత్ రేట్ ఎంత ఉంది అంటే 22%. ఫర్ ఎగ్జాంపుల్, ఇయర్ నువ్వు 100% పెడితే ఇన్వెస్ట్ చేస్తే హెల్త్ కేర్ సెక్టర్లో, నెక్స్ట్ ఇయర్ కల్లా నీకు 122% అనేది రిటర్న్ రావడం జరుగుతుంది. క్లియర్? సో మనం ఈ రేట్ ప్రకారం చూసుకున్నట్లయితే ఇండియాలోనే వన్ ఆఫ్ ద లార్జెస్ట్ సెక్టర్, బోత్ రెవెన్యూ పరంగా అదేవిధంగా ఎంప్లాయ్మెంట్ పరంగా కూడా. ఈ హెల్త్ కేర్ సెక్టర్ ఇండియాలో చూసుకున్నట్లయితే పర్ ఇయర్ 5 lakh ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ అనేది కల్పించడం జరుగుతుంది హెల్త్ కేర్ సెక్టర్. అదేవిధంగా రెవెన్యూ పరంగా చూసుకున్నట్లయితే పర్ ఇయర్ 22% కాంపౌండ్ యాన్యువల్ గ్రోత్ రేట్ ప్రకారం ఇన్వెస్ట్మెంట్ మీద రిటర్న్ రావడం జరుగుతుంది. సో ఆన్సర్ ఫర్ ద క్వశ్చన్ ఈజ్ నీతి ఆయోగ్. నీతి ఆయోగ్ చైర్మన్ ఎవరు అంటే ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ ఈజ్ ద నీతి ఆయోగ్ చైర్పర్సన్. హూ ఇస్ ద CEO of నీతి ఆయోగ్? CEO of నీతి ఆయోగ్ ఈజ్ అమితాబ్ కాంత్. Who is the CEO of నీతి ఆయోగ్ is అమితాబ్ కాంత్. హెడ్ క్వార్టర్స్, నీతి ఆయోగ్ యొక్క హెడ్ క్వార్టర్స్ న్యూఢిల్లీలో ఉంది. క్లియర్? You can go for the next question. Where was the joint military exercise Vajra Prahar 2021 conducted between India and USA Special Forces? ఓకే అండి, జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ నేమ్ ఏంటి? వజ్ర ప్రహార్. ఓకే, వజ్ర ప్రహార్ 2021. ఈ వజ్ర ప్రహార్ 2021 అనేది చూసుకున్నట్లయితే ఈ వజ్ర ప్రహార్ 2021 అనేది 11th ఎడిషన్. ఫస్ట్ ఆఫ్ యూ నీడ్ టు రిమెంబర్, ప్రస్తుతం ఇండియాకి యుఎస్ఏకి మధ్యన జరిగిన వజ్ర ప్రహార్ అనే మిలిటరీ ఎక్సర్సైజ్ ఎన్నో ఎడిషన్? ఇట్ ఈస్ 11th ఎడిషన్. ఎవరెవరికి మధ్య జరిగింది? ఇండియాకి యుఎస్ఏకి.
సో ఇది ఆల్టర్నేటివ్గా జరుగుతుంది. ఒకసారి ఇండియాలో జరిగితే ఒకసారి యూఎస్ఏలో జరుగుతుంది, ఒకసారి యూఎస్ఏలో జరిగితే నెక్స్ట్ ఇయర్ ఇండియాలో జరుగుతుంది. అట్ ప్రెజెంట్ మనకి ఎక్కడ జరిగింది అంటే ఇండియాలో జరిగింది. ఏ స్టేట్లో జరిగింది అంటే హిమాచల్ ప్రదేశ్లో జరిగింది. హిమాచల్ ప్రదేశ్. హిమాచల్ ప్రదేశ్లో ఎక్కడ జరిగిందంటే బాక్లో అనే ఏరియాలో జరిగింది. బాక్లో వజ్రప్రహార్ 2021. సో మనం ఇక్కడ నెక్స్ట్ చూసుకున్నట్లయితే జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ వజ్రప్రహార్ 2021 కండక్టెడ్ బిట్వీన్ ఇండియా అండ్ యుఎస్ఏ స్పెషల్ ఫోర్సెస్. సో స్పెషల్ ఫోర్సెస్ అంటే ఇండియాకి మనం చూసుకున్నట్లయితే 3 స్పెషల్ ఫోర్సెస్ ఉన్నాయండి. ఇండియన్ ఆర్మీకి ఒక స్పెషల్ ఫోర్స్ ఉంది, ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి ఒక స్పెషల్ ఫోర్స్ ఉంది, అదేవిధంగా ఇండియన్ నేవీకి ఒక స్పెషల్ ఫోర్స్ ఉంది. ఇండియన్ ఆర్మీ యొక్క స్పెషల్ ఫోర్స్ ఏమంటారంటే పారామిలిటరీ ఫోర్సెస్ లేదా పారా స్పెషల్ ఫోర్స్ అని చెప్పడం జరుగుతుంది. నేవీ యొక్క స్పెషల్ ఫోర్స్ ఏమంటామంటే మార్కోస్. ఎయిర్ ఫోర్స్ యొక్క స్పెషల్ ఫోర్స్ ఏమంటాం సార్ అంటే గరుడ ఎయిర్ ఫోర్స్. క్లియర్? గరుడ కమాండో అంటాం సార్, గరుడ కమాండో. దీస్ ఆర్ ద స్పెషల్ ఫోర్సెస్ ఫర్ ది ఇండియా. So 3 India special forces. So Vajraprahar 2021 conducted between India and USA joint military exercise. ఎక్కడ జరిగింది సార్ అంటే హిమాచల్ ప్రదేశ్. ఎన్నో ఎడిషన్ అంటే 11th ఎడిషన్. సో ఇండియా యొక్క స్పెషల్ ఫోర్సెస్ ఎన్ని అంటే 3 ఉన్నాయి. ఇండియన్ ఆర్మీ యొక్క స్పెషల్ ఫోర్స్ పారా స్పెషల్ ఫోర్స్, ఎయిర్ ఫోర్స్ యొక్క స్పెషల్ ఫోర్స్ గరుడ కమాండో, నేవీ యొక్క స్పెషల్ ఫోర్స్ మార్కోస్. క్లియర్? We will go for the next question. Which country recently signed 4 agreements in March 2021 with India to provide financial support worth 1.93 crores for healthcare development projects? ఏ కంట్రీ ఇండియాతో 4 అగ్రిమెంట్స్లో ఎంటర్ అయింది రిగార్డింగ్ హెల్త్ కేర్ డెవలప్మెంట్ కోసం? సో ఆ అగ్రిమెంట్స్ యొక్క వాల్యూ చూసుకున్నట్లయితే, వర్త్ చూసుకున్నట్లయితే ఎంత ఉందంటే 1.93 crores. క్లియర్? సో ఏ కంట్రీ అని చెప్పుకున్నట్లయితే జపాన్. జపాన్ ఎంటర్డ్ 4 MOUs విత్ ఇండియా. సో ఎంత ఆ వాల్యూ ఎంత సార్ అంటే 1.93 crore హెల్త్ కేర్ డెవలప్మెంట్. రైట్. సో జపాన్ ఇండియా ఎంటర్ అయిందని చెప్తున్నాం 4 అగ్రిమెంట్స్లో హెల్త్ కేర్ డెవలప్మెంట్లో. దాని యొక్క వాల్యూ 1.93 crore అంటున్నాం. రైట్. సో ఏ విధంగా జపాన్ అనేది ఇండియాకి హెల్ప్ చేయడం జరిగింది, దానికి ఏమైనా పేరు ఉందంటే ద గ్రాంట్ కమిషన్. ద గ్రాంట్ కమిషన్ ఫర్ గ్రాస్ రూట్ ప్రాజెక్ట్స్. ఇప్పుడు ఈ జపాన్ అనేది ఏ కంట్రీకి అయినా డెవలపింగ్ కంట్రీకి హెల్ప్ చేయాలి అంటే లేదా ఫైనాన్షియల్ సపోర్ట్ ఇవ్వాలంటే వారు ద గ్రాంట్ కమిషన్ ఫర్ గ్రాస్ రూట్స్ ద్వారా హెల్ప్ చేయడం జరుగుతుంది లేదా ఫైనాన్షియల్ సపోర్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో డెవలపింగ్ కంట్రీస్కి జపాన్ చేసే సాయం దేని ద్వారా ఉంటుందంటే ది గ్రాంట్ కమిషన్ ఫర్ గ్రాస్ రూట్స్. సో ఎంత సార్ ఇప్పుడు ఇండియాకి ఇచ్చిందంటే 1.93 crores ఆర్ ఎల్స్ దే విల్ ఆస్క్ లైక్. సో జపాన్ ఇచ్చింది కాబట్టి 29.30 మిలియన్ ఎన్. జపాన్ యొక్క కరెన్సీ ఏంది అంటే ఎన్. 29.30 మిలియన్ ఎన్స్లో ఇవ్వడం జరిగింది. సో ది గ్రాంట్ కమిషన్ ఫర్ గ్రాస్ రూట్స్ ప్రాజెక్ట్స్ అనేది ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది అంటే 1989 బై ద గవర్నమెంట్ ఆఫ్ జపాన్. ఏంటి సార్ ఇది గ్రాంట్స్ కమిషన్ ఫర్ గ్రాస్ రూట్ స్కీమ్ అనేది? టు ప్రొవైడ్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఫర్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ ఇన్ డెవలపింగ్ కంట్రీస్. డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్కి టు డెవలప్ ప్రాజెక్ట్స్ ఇన్ డెవలపింగ్ కంట్రీస్. సార్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ అంటే ఏంటి? ప్రాజెక్ట్స్ డిజైన్ టు మీట్ ద బేసిక్ నీడ్స్ ఆఫ్ ది హ్యూమన్. ఏదైతే హ్యూమన్ యొక్క బేసిక్ నీడ్స్ కోసం ప్రాజెక్ట్స్ని ఇంట్రడ్యూస్ చేస్తారో ఆ ప్రాజెక్ట్స్కి జపాన్
ఇచ్చే ఫైనాన్షియల్ సపోర్ట్ అనేది ది గ్రాంట్స్ కమిషన్ ఫర్ గ్రాస్ రూట్స్ ప్రాజెక్ట్స్ అనే స్కీమ్ ద్వారా ఇవ్వడం జరుగుతుంది. ఇండియాకి ఎంత ఇచ్చిందంటే 1.93 crores. ఆన్సర్ ఫర్ ద క్వశ్చన్ ఈస్ జపాన్. Which Indian naval air squadron nicknamed as Cobras recently celebrated its diamond jubilee? Okay. ఆ ఇండియన్ నేవల్ ఎయిర్ స్క్వాడ్రన్ నేమ్ ఏంటి అని అడుగుతున్నాను. దాన్నే మనం ఏ విధంగా పిలుస్తాం సార్ అంటే కోబ్రాస్ అని పిలవడం జరుగుతుంది. ఇండియన్ నావల్ ఎయిర్ స్క్వాడ్రన్ 310 nicknamed as Cobras recently celebrated its diamond jubilee. ఓకే. సో ఇండియన్ నేవీ ఎయిర్ స్క్వాడ్రన్ 310 అనేది 1961లో ఫ్రాన్స్లో ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది సార్, కమిషన్ చేయడం జరిగింది. ఇట్ వాజ్ కమిషన్డ్ ఇన్ 1961 ఇన్ ఫ్రాన్స్. సో ఐఎన్ఏఎస్ 310 అనేది చాలా వార్స్లో కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఐఎన్ఎస్ 310 అనేది ఆపరేషన్ విజయ్లో పార్టిసిపేట్ చేసింది. ఆపరేషన్ విజయ్ ఎప్పుడు జరిగింది అంటే 1961. నెక్స్ట్ ఇండో పాకిస్తాన్ వార్ ఎప్పుడు జరిగింది 1965. అదేవిధంగా ఇండో పాకిస్తాన్ వార్ 1971. ఆపరేషన్ పవన్ ఎప్పుడు జరిగింది అంటే 1987లో జరిగింది. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే కార్గిల్ వార్ మనకి ఎప్పుడు జరిగింది అంటే కార్గిల్ వార్ 1999. అదేవిధంగా ఆపరేషన్ పరాక్రమ్ కూడా మనకి ఆపరేషన్ పరాక్రమ్ మనకి ఎప్పుడు జరిగింది అంటే 2001 to 2002లో జరిగింది. ఈ వార్స్ లో ప్రతి దాంట్లో కూడా ఐఎన్ఏఎస్ 310 అనేది పార్టిసిపేట్ చేయడం జరిగింది. దాన్ని మనం నిక్ నేమ్ ఏ విధంగా పిలుస్తామంటే కోబ్రాస్ గా పిలవడం జరుగుతుంది. సో దాని యొక్క డైమండ్ జూబ్లీ అనేది మనకి మార్చ్ 21లో సెలబ్రేట్ చేసుకోవడం జరిగింది. సో ఆన్సర్ ఫర్ ద క్వశ్చన్ ఈస్ ఐఎన్ఏఎస్ 310. క్లియర్? నెక్స్ట్ క్వశ్చన్. India Center for Migration, the think tank of Dash, celebrated its foundation day on March 27. A research think tank of Ministry of External Affairs. A research think tank of Ministry of External Affairs is the Indian Center for Migration. Celebrated its foundation day on March 27. Okay. Right. సో దీని యొక్క ఫౌండేషన్ డే మార్చ్ 27 జరుపుకుంటున్నాం యాజ్ ఎ సెలబ్రేషన్ ఆఫ్ ఇండియా ఇండిపెండెన్స్ @75. ఇండియా @75 సెలబ్రేషన్స్ లో భాగంగా మనం ఏం చేస్తున్నామంటే ఇండియా సెంటర్ ఫర్ మైగ్రేషన్ యొక్క ఫౌండేషన్ డేని మార్చ్ 27న జరుపుకోవడం జరుగుతుంది. సో ఇండియన్ సెంటర్ ఫర్ మైగ్రేషన్ మనం ఎస్టర్డే డిస్కస్ చేసుకున్నాం. ఇట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ 2008. దీన్ని మనం ప్రీవియస్లో ఏ విధంగా పిలిచేవాళ్ళం అంటే కౌన్సిల్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఓవర్సీస్ ఎంప్లాయ్మెంట్. ఓకే, కౌన్సిల్ ఇండియన్ సెంటర్ ఫర్ మైగ్రేషన్ మనం ప్రీవియస్గా ఏమని పిలిచేవాళ్ళం సార్ అంటే కౌన్సిల్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఓవర్సీస్ ఎంప్లాయ్మెంట్. దీన్ని ఆ నేమ్ ఎప్పుడు చేంజ్ చేశారంటే 2012లో చేంజ్ చేయడం జరిగింది ఇండియా సెంటర్ ఫర్ మైగ్రేషన్ గా. సో ఇట్ వాజ్ నేను ఓకే. సో ఇది దేని యొక్క రీసెర్చ్ థింక్ ట్యాంక్ అంటే ఇండియా మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్. సో ఇండియా సెంటర్ ఫర్ మైగ్రేషన్ యొక్క ఎండి అండ్ సిఇఓ ఎవరని చూసుకున్నట్లయితే సంజయ్ భట్టాచార్య. ఇది కూడా మనం ఎస్టర్డే డిస్కస్ చేసుకున్నాం. రీసెంట్ గా మనకి ఇండియా సెంటర్ ఫర్ మైగ్రేషన్ మీటింగ్ జరిగింది. దానికి ఇండియా తరఫున అటెండ్ అయింది ఎవరు అంటే నిర్మలా సీతారామన్ అటెండ్ అవ్వడం జరిగింది. సంజయ్ భట్టాచార్య ఈజ్ ద చైర్మన్ ఆఫ్ ది India Center for Migration. Next question. To which country
the new development bank approved a loan worth US dollars 1 billion as a COVID-19 assistant. Okay, as a COVID-19 assistance during the sixth annual meeting of Board of Governors of New Development Bank that was virtually attended by Nirmala Sitaraman. ఏ కంట్రీకి న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ అనేది $1 billion అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది యాజ్ అప్రూవ్డ్ యాజ్ ఎ లోన్ డ్యూరింగ్ ద సిక్స్త్ యాన్యువల్ మీటింగ్ ఆఫ్ ది బోర్డ్ ఆఫ్ గవర్నెన్స్ ఆఫ్ న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ దట్ వాజ్ విచువల్లీ అటెండ్ బై ద నిర్మలా సీతారామన్. నిర్మలా సీతారామన్ అనేది విచువల్ గా అటెండ్ అవ్వడం జరిగింది సిక్స్త్ యాన్యువల్ జనరల్ మీటింగ్ ఆఫ్ న్యూ డెవలప్మెంట్ బ్యాంక్. న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ అనేది ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది అంటే 2014లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఇంతకు ముందు న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ ని ఏమని పిలిచేవారంటే బ్రిక్స్ డెవలప్మెంట్ బ్యాంక్స్ గా పిలవడం జరిగింది. బ్రిక్స్ డెవలప్మెంట్ బ్యాంక్. సో బ్రిక్స్ డెవలప్మెంట్ బ్యాంక్ అంటున్నాం. న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ లో మెంబర్స్ ఎవరు చూసుకున్నట్లయితే బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సారీ ఇక్కడ ఎస్ కే ఉండదు, బ్రిక్స్ చైనా అండ్ ఎస్ ఫర్ సౌత్ ఆఫ్రికా. ఓకే, 5 కంట్రీస్ ఉండడం జరిగింది బ్రిక్స్. బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా. నెక్స్ట్, సో మనకి దీని యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంటుంది సార్ అంటే బ్రిక్స్ డెవలప్మెంట్ బ్యాంక్ యొక్క హెడ్ క్వార్టర్స్ షాంఘై. షాంఘై ఎక్కడ ఉంది? చైనాలో. ఓకే, ప్రస్తుతం న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ యొక్క ప్రెసిడెంట్ ఎవరు సార్ అంటే మార్కోస్ టెడ్రో త్రోయిజా. మార్కోస్ టెడ్రో త్రోయిజా. ఓకే, న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ ప్రెసిడెంట్ అట్ ప్రెసెంట్ ప్రెసిడెంట్ ఎవరు సార్ అంటే మార్కోస్ టెడ్రో త్రోయిజా. దీని యొక్క హెడ్ క్వార్టర్స్, న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంది అంటే షాంఘై చైనాలో ఉండడం జరిగింది. దీన్ని ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు అంటే 2014లో ఎస్టాబ్లిష్ చేశారు. న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ యొక్క ఓల్డ్ గా ఏమని పిలిచేవాళ్ళు అంటే ఓల్డ్ యొక్క దాని యొక్క నేమ్ ఏంటి అని చూసుకున్నట్లయితే బ్రిక్స్ డెవలప్మెంట్ బ్యాంక్. సో అయితే ఇప్పుడు మన క్వశ్చన్ ఏంటంటే ఏ కంట్రీకి న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ $1 బిలియన్ లోన్ అనేది అప్రూవ్ చేయడం జరిగింది అంటే రష్యాకి అప్రూవ్ చేయడం జరిగింది $1 బిలియన్. సో ఆల్రెడీ అక్టోబర్ 2020లో కూడా రష్యాకి $1 బిలియన్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది లోన్ యాజ్ ఎ COVID-19 అసిస్టెంట్. అగైన్ ఇప్పుడు మనకి మార్చ్ 31న ఏప్రిల్ 1న రష్యాకి ఇవ్వడం జరిగింది. ఎంత అంటే $1 బిలియన్ అగైన్. సో టోటల్ గా వాళ్ళకి ఇచ్చింది $2 బిలియన్ లోన్ అనేది రీసెంట్ లోనే ప్రొవైడ్ చేయడం జరిగింది. క్లియర్? సో ఇప్పుడు మనకి జరిగిన ఈ సిక్స్త్ యాన్యువల్ జనరల్ మీటింగ్ యొక్క థీమ్ చూసుకున్నట్లయితే థీమ్ ఆఫ్ ది సిక్స్త్ యాన్యువల్ జనరల్ మీటింగ్ న్యూ డెవలప్మెంట్ పారాడిజం, the evolution of infrastructure. క్లియర్? థీమ్ ఈ సిక్స్త్ యాన్యువల్ జనరల్ మీటింగ్ యొక్క థీమ్ ఏంటి అని చూసుకున్నట్లయితే న్యూ డెవలప్మెంట్ పారాడిజం, ద ఎవల్యూషన్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. You need to remember the theme of the 6th annual general meeting of Governors of New Development Bank. Clear? Then go for the next question. Which organization is setting up 2 undersea cables, Echo and Bifrost, to connect Indonesia with the USA for improving internet connectivity? Okay, ఏ ఆర్గనైజేషన్ అనేది 2 అండర్సీ కేబుల్స్ అంటే సముద్ర అంతరంగా 2 కేబుల్స్ వేస్తుందంట. అవి ఆ కేబుల్స్ యొక్క నేమ్స్ ఎకో అదే విధంగా బైఫ్రాస్ట్ టు కనెక్ట్ ఇండోనేషియా అదే విధంగా సింగపూర్
ఇండోనేషియా సింగపూర్కి ఇంటర్నెట్ కనెక్టివిటీ ఇవ్వడం కోసం ఒక ఆర్గనైజేషన్ అనేది 2 అండర్షిప్ కేబుల్స్ ని వేస్తుంది. ఆ కేబుల్స్ యొక్క నేమ్స్ ఎకో అండ్ బైఫ్రాస్ట్. సో ఆ ఆర్గనైజేషన్ నేమ్ ఏంటి అని చూసుకున్నట్లయితే ఆర్గనైజేషన్ నేమ్ ఈజ్ ఫేస్బుక్. ఫేస్బుక్ ఆర్గనైజేషన్ అనేది 2 అండర్సీ కేబుల్స్ అనేది వేయడం జరుగుతుంది. అది ఎకో అండ్ బైఫ్రాస్ట్. సో ఎకో అనేది ఎప్పుడులోపు కంప్లీట్ చేస్తుంది అంటుందంటే ఇట్ విల్ బి కంప్లీటెడ్ 2023 అండ్ బైఫ్రాస్ట్ విల్ బి కంప్లీటెడ్ 2024. సో ఫేస్బుక్ అనేది ఈ 20 ఎకో కేబుల్ని వేయడానికి వేరే వాళ్ళతో అప్రోచ్ అయ్యి కాంట్రాక్ట్ అయ్యి ఎక్కువ అనే లైన్ని కంప్లీట్ చేస్తామంటుంది. అదేవిధంగా ఈ బైఫ్రాస్ట్ అనేది గూగుల్తో టైఅప్ అయి కంప్లీట్ చేస్తానని చెప్పడం జరిగింది. క్లియర్? సో ఫేస్బుక్ యొక్క ఫౌండర్ అండ్ సిఇఓ ఎవరు సార్ అని చూసుకున్నట్లయితే ఫేస్బుక్ యొక్క ఫౌండర్ అండ్ సిఇఓ మార్క్ జుకర్బర్గ్. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంది అంటే కాలిఫోర్నియా యుఎస్. ఫేస్బుక్ ని ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు సార్ అంటే 2004. ఎస్టాబ్లిష్డ్ ఇన్ 2004. క్లియర్? Facebook has partnered with Google and other regional telecom companies. Google తోను అదే విధంగా అదర్ రీజనల్ టెలికామ్ కంపెనీస్ తో టైఅప్ అయింది టు కనెక్ట్ ద యుఎస్ఏ విత్ సదరన్ ఏషియన్ కంట్రీస్ ఇండోనేషియా అండ్ సింగపూర్. ఓకే, టు అండర్సీ కేబుల్స్. క్లియర్? సో ఈ ఎకో ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు కంప్లీట్ ఆన్ 2023. అదే విధంగా బైఫ్రాస్ట్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు కంప్లీట్ ఇన్ 2024. Clear? 2023 and 2024. Next, which bank partnered in March 21 with Tide India platform to provide bank accounts for the small and medium enterprise customers of Tide India? ఏ బ్యాంక్ అనేది టైడ్ ఇండియా ప్లాట్ఫామ్ అది ఫస్ట్ ఆఫ్ ఆల్ టైడ్ అనేది ఏ కంట్రీకి సంబంధించిన బిజినెస్ యూనిట్? టైడ్ అనేది యూకేకి సంబంధించిన బిజినెస్ యూనిట్. యూకే బేస్డ్ బ్యాంకింగ్ బిజినెస్ ఫిన్టెక్. సో టైడ్ అనేది యూకే బేస్డ్ బ్యాంకింగ్ బిజినెస్ ఫిన్టెక్ అనేది దీని యొక్క ప్లాట్ఫామ్ అనేది ఇండియాలో కూడా ఉండడం జరిగింది. అదేవిధంగా టైడ్ యొక్క ఫస్ట్ ప్లాట్ఫామ్, ఇది యూకే బేస్డ్ కంపెనీ కదండి, దీని యొక్క ఫస్ట్ ప్లాట్ఫామ్ అదర్ దాన్ యూకేలో ఎక్కడ ఎస్టాబ్లిష్ చేసిందంటే ఇండియాలో. ఎందుకంటే ఇండియాలో ఎస్ఎంఈస్ అనేవి వెరీ హ్యూజ్ రేంజ్లో ఉండడం జరుగుతుంది. అందుకోసం దీని యొక్క ప్లాట్ఫామ్ అనేది ఇండియాలో కూడా ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. దాని యొక్క బిజినెస్ని ఎలాబరేట్ చేసుకోవడానికి, ఎక్స్పాండ్ చేసుకోవడానికి ఇండియాలో ఒక బ్యాంక్తో పార్ట్నర్ అయ్యింది. ఆ బ్యాంక్ పేరేంటి సార్ అంటే ఆర్బిఎల్ బ్యాంక్. ఓకే, ఆర్బిఎల్ బ్యాంక్ ఫర్ ద స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజ్ కస్టమర్స్ ఆఫ్ టైడ్ ఇండియా. రైట్? ఆర్బిఎల్ బ్యాంక్ యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంది అంటే ముంబై, మహారాష్ట్ర. దీని యొక్క సిఇఓ, ఎండి అండ్ సిఇఓ ఎవరు సార్ అంటే విష్ణువర్ అహుజా. విశ్వవీర్ అహుజా. సో ఆర్బిఎల్ బ్యాంక్ యొక్క ట్యాగ్ లైన్ చూసుకున్నట్లయితే అప్నోకా బ్యాంక్. క్లియర్? ఆర్బిఎల్ బ్యాంక్ యొక్క ట్యాగ్ లైన్ అప్నోకా బ్యాంక్. సో ఆర్బిఎల్ బ్యాంక్ collaborated with Tide to serve Indian SMEs. Clear? Right. Next question. Which small finance bank will offer the mobile app N-Links to its customers under its recently partnership with N-Store Technologies? ఏ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ అనేది N-Store తో పార్ట్నర్ అయ్యి మొబైల్ యాప్ని N-Links అనే మొబైల్ యాప్ని ఇంట్రడ్యూస్ చేయి
సర్వీసెస్ ఇంట్రడ్యూస్ చేసి సర్వీసెస్ ని ప్రొవైడ్ చేస్తుంది అంటే ఆన్సర్ ఫర్ ద క్వశ్చన్ ఇది ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్. ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ అనేది ఎన్స్టోర్ తో పార్ట్నర్ అవడం జరిగింది. టు డిజిటైజ్ ఎందుకు పార్ట్నర్ అవ్వడం జరిగిందంటే టు డిజిటైజ్ ఆఫ్లైన్ రిటైలర్స్, అదేవిధంగా స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ కోసం కూడా, స్మాల్ బిజినెస్ ఇన్ ఇండియా, అదేవిధంగా ఆఫ్లైన్ రిటైలర్స్ కోసం ఈ ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ అదేవిధంగా ఎన్స్టోర్ టైఅప్ అయి ఎన్లింక్స్ అనే యాప్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఎన్లింక్స్ క్లియర్. ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంది అంటే బెంగళూరు. సో ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ చూసుకున్నట్లయితే బెంగళూరులో ఉంది. దీని యొక్క ట్యాగ్ లైన్, ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ యొక్క ట్యాగ్ లైన్ బిల్డ్ ద బెటర్ లైఫ్. ట్యాగ్ లైన్ ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ యొక్క ట్యాగ్ లైన్ బిల్డ్ ఏ బెటర్ లైఫ్. ఓకే, ఫస్ట్ ఎండి అండ్ సిఇఓ, ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ యొక్క ఎండి అండ్ సిఇఓ ఎవరు సార్ అని చూసుకున్నట్లయితే నితిన్ చూక్. సో ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఎన్స్టోర్ తో పార్ట్నర్ అవ్వడం జరిగింది. సో ఎన్స్టోర్ తో పార్ట్నర్ అయ్యి ఎన్లింక్స్, ఈ యాప్ పేరు గుర్తుపెట్టుకోవాలి, ఎన్లింక్స్ అనే మొబైల్ యాప్ ని కూడా ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. దాని ద్వారా కస్టమర్స్ కి, వీళ్ళ యొక్క కస్టమర్స్ ఎవరు సార్ అంటే ఆఫ్లైన్ రిటైలర్స్, అదేవిధంగా స్మాల్ బిజినెస్ యూనిట్స్. క్లియర్. నెక్స్ట్ క్వశ్చన్, టు లిమిట్ ద మార్కెట్ షేర్ ఆఫ్ dominant UPI apps. UPI stands for Unified Payment Interface. So UPI stands for Unified Payment Interface. To limit the market share of dominant UPI apps, NPCI stands for National Payment Corporation of India, has set a limit of dash percentage in the total volume of UPI transactions that can be handled by an app, which need to be attained by the end of 2022. So it is not 2022, it's a 2023. Sorry, it's not 2022, it's 2023. సో ఇప్పుడు ప్రతి యాప్లో ఉండొచ్చు. మనం చూసుకున్నట్లయితే ఫోన్పే, గూగుల్ పే, ఐమొబైల్, ఇంకా చాలా యాప్స్ ఉన్నాయి మనకి. పేటిఎం యాప్, అదేవిధంగా అమెజాన్ పే, ఇవన్నీ ఉన్నాయి కదా. సో ఈ యూపీఐ యాప్స్ అనేవి మనకు మెయింటైన్ చేస్తుంది ఎవరు సార్ అంటే నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. సో ఈ ప్రతిదీ, ఈ ఫోన్పే, గూగుల్ పే, అదేవిధంగా అమెజాన్ పే, వీటి యొక్క యూపీఐ ట్రాన్సాక్షన్ అనేది వాల్యూమ్ అనేది సర్టెన్ % కంటే ఎక్కువ దాటకూడదండి టోటల్ ట్రాన్సాక్షన్స్లో. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 100 పర్ డే 100 ట్రాన్సాక్షన్స్ జరిగితే ఫోన్పే అనేది ఇన్ని ట్రాన్సాక్షన్స్కి దాటకూడదు, గూగుల్ పే అనేది ఇన్ని ట్రాన్సాక్షన్స్ దాటకూడదు, అమెజాన్ అనేది ఇన్ని ట్రాన్సాక్షన్స్ని దాటకూడదు. ఆ లిమిట్ ఎంతదంటే ఈ 100 ట్రాన్సాక్షన్లో 30%, అంటే ఇది 30 ట్రాన్సాక్షన్స్ కంటే ఎక్కువ ట్రాన్సాక్షన్స్ పర్ డేలో చేయకూడదు. అది ఎప్పటి నుంచి అంటే డిసెంబర్ 2023 నుంచి. క్లియర్. లిమిట్ డిసెంబర్ 2023. yes 2023. సో ఆ లిమిట్ టోటల్ వాల్యూమ్ ఆఫ్ యూపీఐ ట్రాన్సాక్షన్స్ యొక్క లిమిట్ 30%. సో ఎందుకు సార్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫోన్పే ఒక 60% ట్రాన్సాక్షన్స్ పర్ డే, మొత్తం ట్రాన్సాక్షన్స్లో 60% చేస్తే, అంటే 60 ట్రాన్సాక్షన్స్ చేస్తే ఇది మోనోపలి అయిపోతుంది. సో ఆ మోనోపలిని క్రాక్ చేయడానికి, మోనోపలిని ఉండకుండా చేయడానికి ఈ ట్రాన్సాక్షన్ లిమిట్ అనేది పెట్టడం జరిగింది. 30% ట్రాన్సాక్షన్స్ మాత్రమే పర్ డేలో చేయాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ 100 ట్రాన్సాక్షన్స్ టోటల్ యూపీఐ ద్వారా జరిగితే అందులో 30 ట్రాన్సాక్షన్స్ లేదా అంతకంటే తక్కువ మాత్రమే ప్రతి యాప్ నుంచి జరగాలి. క్లియర్. ఆ 30 ట్రాన్సాక్షన్ అనేది, ఇప్పుడు ఈ 100 ట్రాన్సాక్షన్స్ అనేది మనం పర్ డే అన్నాం, కానీ వాళ్ళు ప్రిసీడింగ్ 3 monthsలో కన్సిడర్ చేయడం జరుగుతుంది. ప్రిసీడింగ్ 3 months. సో మనం చూసుకున్నట్లయితే అట్ ప్రెజెంట్ సినారియో ఎలా ఉందంటే ఓన్లీ ఫోన్పే, అదేవిధంగా గూగుల్ పే,
ఈ రెండు కలిపి టోటల్ ట్రాన్సాక్షన్స్లో 80% ట్రాన్సాక్షన్స్ వీటి ద్వారా జరగడం జరుగుతుంది. సో ఈ రెండు మోనోపలి చూపించడం జరుగుతుంది. దాంట్లో ఫోన్పే మాత్రమే ఎక్కువగా చూపిస్తుంది. అట్ ప్రెసెంట్ టాప్ 5 యాప్స్ ఏవైనా చూసుకున్నట్లయితే ఫోన్పే ఫస్ట్ ప్లేస్లో ఉంది, గూగుల్ పే సెకండ్, పేటిఎం థర్డ్, అదేవిధంగా యాక్సిస్ బ్యాంక్ యాప్స్ ఫోర్త్, అమెజాన్ పే ఫిఫ్త్ ప్లేస్లో ఉండడం జరుగుతుంది. ఒకసారి వాటి గురించి కూడా చూద్దాం. ఫస్ట్ ప్లేస్లో ఉన్నది ఫోన్పే, సెకండ్ ప్లేస్ గూగుల్ పే, థర్డ్ ప్లేస్ పేటిఎం పేమెంట్స్ బ్యాంక్, ఫోర్త్ ప్లేస్ యాక్సిస్ బ్యాంక్స్ అదే ఫిఫ్త్ ప్లేస్ అమెజాన్ పే, సిక్స్త్ అదర్స్ చూసుకున్నాం. ఫోన్పే ఎంత ట్రాన్సాక్షన్స్ చేస్తుందంటే టోటల్ ట్రాన్సాక్షన్స్లో 42.55% ట్రాన్సాక్షన్స్, గూగుల్ పే 36.11%, పేటిఎం చూసుకున్నట్లయితే నియర్ 14.86%, యాక్సిస్ బ్యాంక్ 2.82%, అమెజాన్ 1.93%, అదర్స్ మిగిలిన అన్ని ఐమొబైల్, యోనో ఇవన్నీ కలిపి 1.73% చేయడం జరుగుతుంది. క్లియర్. సో ఈ రెండు చూసుకున్నట్లయితే నియర్ 80% వరకు ఉండడం జరుగుతుంది. అంటే ఈ రెండు మోనోపలి ప్రదర్శిస్తుంది. దీన్ని ఎలిమినేట్ చేయడానికి ఎన్పిసిఐ ఇంట్రడ్యూస్ చేసింది న్యూ పాలసీ అండి. ఇది చాలా ఇంపార్టెంట్. ఎవ్రీ బ్యాంక్ aspirant need to remember this. NPCI has set a limit of 30% in the total volume of UPI transactions that can be handled by any app. Clear. NPCI యొక్క MD and CEO ఎవరు సార్ అంటే MD and CEO of NPCI, National Payments Corporation of India, Dilip Asbe. Dilip Asbe is the MD and CEO. హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంది అంటే ముంబై, మహారాష్ట్ర. క్లియర్. నెక్స్ట్ క్వశ్చన్. Which company recently signed an MOU with GIFT Special Economic Zone Limited to mentor financial services professionals in GIFT City? ఫస్ట్ ఆఫ్ ఆల్ గిఫ్ట్ సిటీ ఎక్కడ ఉంది సార్ అంటే గుజరాత్, అహ్మదాబాద్లో ఉండడం జరిగింది. గుజరాత్లో గిఫ్ట్ సిటీ ఉండడం జరిగింది. గిఫ్ట్ స్పెషల్ ఎకనామిక్ జోన్ లిమిటెడ్ ఉంది. ఇది ఒక హోలీ సబ్సిడరీ ఆఫ్ గిఫ్ట్ లిమిటెడ్ కంపెనీ, గిఫ్ట్ సిటీ లిమిటెడ్ కంపెనీ. ఓకే, ఇది ఎవరితో టైఅప్ అయింది అంటే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ అకాడమీ లిమిటెడ్. దీన్నే మనం ఏమంటాం సార్ అంటే NAL అంటాం. నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ అకాడమీ లిమిటెడ్తో టైఅప్ అయింది. ఎందుకు టైఅప్ అయింది అంటే టు మెంటర్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ప్రొఫెషనల్స్. అంటే ఫైనాన్షియల్ సర్వీసెస్ ప్రొఫెషనల్ని మెంటర్ చేయడం, అంటే వాళ్ళని గైడ్ చేయడం, వాళ్ళని ఇంకా ఎఫెక్టివ్ వే అదేవిధంగా ఎఫిషియెంట్గా తయారు చేయడం కోసం ఎంటర్ అయిందండి కాంట్రాక్ట్లో. అదేవిధంగా ఆ రెండు MOU చేసుకోవడం జరిగింది. సో ఆన్సర్ ఫర్ ద క్వశ్చన్ NSE, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ అకాడమీ లిమిటెడ్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. విచ్ బ్యాంక్ సైన్డ్ $1 billion loan agreement with Japan Bank for international cooperation to provide loans to Japanese automobile manufacturers in India? Clear. SBI Bank has signed a loan agreement of $1 billion with ఎవరితో అండి జపాన్ బ్యాంక్ ఫర్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్. ఓకే, ఎందుకోసం ఎంటర్ అయింది అంటే టు ప్రొవైడ్ లోన్స్ టు జపనీస్ ఆటోమొబైల్ మ్యానుఫ్యాక్చరర్స్ ఇన్ ఇండియా. ఇండియాలో ఎవరైతే జపాన్ ఆటోమొబైల్ మ్యానుఫ్యాక్చరర్స్ ఉన్నారో వాళ్ళకి ఇండియన్ రూపీస్ కావాలి. అందుకోసం జపాన్ బ్యాంక్ ఫర్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ SBIతో లోన్ అగ్రిమెంట్ చేసుకుంది ఫర్ $1 billion. క్లియర్. రైట్. నెక్స్ట్ క్వశ్చన్. What was the GDP growth projected for India in financial year 2022 as per UN ESCAPE? UN ESCAPE stands for UN ESCAPE, United Nations Economic and Social Commission. Social Commission for Asia and Pacific.
యునైటెడ్ నేషన్స్ ఎకనామిక్ సోషల్ కమిషన్స్ ఫర్ ఏషియా అండ్ పసిఫిక్ రిలీజ్డ్ ఏ రిపోర్ట్. ఆ రిపోర్ట్ పేరు ఏంటి సార్ అంటే ఎకనామిక్ అండ్ సోషల్ సర్వేస్ ఆఫ్ ఏషియా అండ్ పసిఫిక్ 2021 టువర్డ్స్ పోస్ట్ కోవిడ్-19 రెసిలియంట్ ఎకానమీస్. సో రిపోర్ట్ యొక్క పేరు మనం గుర్తుపెట్టుకోవాలి, ఎకనామిక్ అండ్ సోషల్ సర్వే ఆఫ్ ఏషియా అండ్ పసిఫిక్ 2021 టువర్డ్స్ పోస్ట్ కోవిడ్-19 రెసిలియంట్ ఎకానమీస్. సో ఈ రిపోర్ట్ని ఎవరు రిలీజ్ చేశారంటే యుఎన్ ఎస్కేప్ స్టాండ్స్ ఫర్ ఎకనామిక్ సోషల్ కమిషన్ ఫర్ ఏషియా అండ్ పసిఫిక్. సో ఈ రిపోర్ట్లో ఇండియా యొక్క జీడిపి గ్రోత్ రేట్ ఎంత ఉంది 2021కి చూసుకున్నట్లయితే ఇట్ వాజ్ కాంట్రాక్షన్ ఆఫ్ 7.7%. కాంట్రాక్షన్ ఆఫ్ 7.7%. కాంట్రాక్షన్ అంటే నెగటివ్ జీడిపి. ఓకే, ఫర్ ద ఇయర్ 2022కి చూసుకున్నట్లయితే 7%. క్లియర్? ఆన్సర్ ఫర్ ద క్వశ్చన్ ఇండియా ఇన్ ఫైనాన్షియల్ ఇయర్ 2022కి 7%. So clear everybody? Answer for the question is 7%. Right. Next question. Who received the Saraswati Samman 2020 award for his novel? Saraswati Samman 2020 award. ఇది మనం చూసుకున్నట్లయితే వన్ ఆఫ్ ద లార్జెస్ట్ అవార్డ్ టు ది లిటరేచర్ అని చెప్పొచ్చు, సరస్వతి సమ్మాన్ అవార్డ్. సో ఈ ఇయర్ ఎవరు రిసీవ్ చేసుకున్నారంటే డాక్టర్ శరణ్ కుమార్ లింబాలే. సో ఇతను రిసీవ్ చేసుకుంటాం అన్నాం. ఇతని యొక్క ఏ నోవెల్కి అవార్డు రావడం జరిగింది అంటే ఆ నోవెల్ యొక్క నేమ్ చూసుకున్నట్లయితే సనాతన్ అనే నోవెల్కి శరణ్ కుమార్ లింబాలేకి సరస్వతి సమ్మాన్ 2020 అనేది అవార్డు రావడం జరిగింది. మనం గుర్తుపెట్టుకోవాల్సింది సరస్వతి సమ్మాన్ 2020 అవార్డు అనేది ఎస్టర్డే ప్రొవైడ్ చేయడం జరిగింది. సనాతన్ అనే నవల్ రాసినందుకు గాను శరణ్ కుమార్ లింబాలేకి ఈ అవార్డు రావడం జరిగింది. క్లియర్? ఈ సనాతన్ అనే దాంట్లో ఏం చెప్తుంది ఈ సనాతన్ అనే రైట్ సనాతన్లో మనకి ఏం చెప్తుంది అంటే ది స్టోరీ ఆఫ్ సోషియో కల్చర్ స్ట్రగుల్స్ ద అన్టచబుల్. సోషియో కల్చర్ స్ట్రగుల్స్ ఆఫ్ అన్టచబుల్. క్లియర్? సోషియో కల్చర్ స్ట్రగుల్స్ ఆఫ్ ది అన్టచబుల్స్ గురించి ఈ సనాతన్ అనే దాంట్లో చెప్పడం జరుగుతుంది. క్లియర్ ఎవరిబడి? నెక్స్ట్ క్వశ్చన్. సో సరస్వతి సమ్మాన్ 2020 అవార్డు ఎవరికి వచ్చిందంటే శరణ్ కుమార్ లింబాలే. రైట్. విచ్ ఆర్గనైజేషన్ అప్గ్రేడెడ్ ఇట్స్ ఇండస్ట్రియల్ ఎంటర్ప్రెన్యూర్స్ మెమోరాండం? ఇండస్ట్రియల్ ఎంటర్ప్రెన్యూర్స్ మెమోరాండం. Industrial Entrepreneur Memorandum Portal facilitating foul-proof single registration of companies. Okay. ఇండస్ట్రియల్ ఎంటర్ప్రెన్యూర్ మెమోరాండాన్ని మెమోరాండం అనే పోర్టల్ని ఏ డిపార్ట్మెంట్ అనేది అప్గ్రేడ్ చేయడం జరిగింది. ఇది ఆల్రెడీ ఉంది ఇండస్ట్రియల్ ఎంటర్ప్రెన్యూర్స్ మెమోరాండం. దీన్ని రీసెంట్గా అప్గ్రేడ్ చేయడం జరిగింది. ఎవరు చేశారు అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రియల్ అండ్ ఇంటర్నల్ ట్రేడ్. డిపార్ట్మెంట్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రియల్ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ అనేది అప్గ్రేడ్ చేయడం జరిగింది. ఓకే, ఇది దేని కిందకు వస్తుందంటే మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ. సో కింద మీరు కామెంట్లో మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ యొక్క మినిస్టర్ ఎవరు, యూనియన్ మినిస్టర్ ఎవరు అనేది కామెంట్ రూపంలో, వీడియో చూసాక కామెంట్ రూపంలో కింద పెట్టండి. క్లియర్ ఎవరిబడి? సో ఆన్సర్ ఫర్ ద క్వశ్చన్ డిపార్ట్మెంట్ ఆఫ్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ అనేది
దాని దాని యొక్క పోర్టల్ అయినటువంటి ఇండస్ట్రియల్ ఎంటర్ప్రెన్యూర్స్ మెమోరాండమ్ ని అప్గ్రేడ్ చేయడం జరిగింది. క్లియర్. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆర్గనైజేషన్ రీసెంట్లీ లాంచ్ ద ఐస్ గేట్ పోర్టల్, ఏ సింగిల్ పోర్టల్ ఫర్ ఫైలింగ్ ఆల్ రిజిస్ట్రేషన్స్ బిల్స్ ఆఫ్ ఎంట్రీ ఇన్ ఇండియా. ఐస్ గేట్ అనేది పోర్టల్ అనేది ఎవరిది అంటే సిబిఐసి, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండియన్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ కస్టమ్స్. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ కస్టమ్స్. సో ప్రస్తుతం సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ కస్టమ్ యొక్క చైర్మన్ ఎవరు సార్ అంటే ఎం అజిత్ కుమార్. క్లియర్. ఎం అజిత్ కుమార్ is the at present chairman of CBIC. Okay. Which organization recently launched the ice gate portal? ఈ ఐస్ గేట్ పోర్టల్ అనేది సిబిఐసికి సంబంధించింది. ఆప్షన్ ఫర్ ద క్వశ్చన్ ఆప్షన్ 4. క్లియర్. మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ అనేది దేన్ని మెయింటైన్ చేస్తుంది? ఇండియన్ సెంటర్ ఫర్ మైగ్రేషన్ మెయింటైన్ చేస్తుంది. క్లియర్. డిపార్ట్మెంట్ ఆఫ్ ప్రమోషన్ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ అనేది ఈ మన లాస్ట్ క్వశ్చన్ లో చూసుకున్నట్టయితే ఇండస్ట్రియల్ ఎంటర్ప్రెన్యూర్ మెమోరాండమ్ ని అప్గ్రేడ్ చేయడం జరిగింది. ఎంటర్ప్రెన్యూర్ మెమోరాండమ్. క్లియర్. రైట్. నెక్స్ట్ క్వశ్చన్. వేర్ వాజ్ ద న్యూ స్పెసిస్ ఆఫ్ 6-line బ్లూ బటర్ఫ్లై నేమ్ నకడుబా సిన్హాలా రామస్వామి సదాశివ డిస్కవర్? ఎక్కడ దీన్ని డిస్కవర్ చేయడం జరిగింది అంటే సౌత్ వెస్టర్న్ ఘాట్స్. సౌత్ వెస్టర్న్ ఘాట్స్ లో ఈ 6-line బ్లూ నీలం కలర్ 6 లైన్లు ఉండేటువంటి బటర్ఫ్లైని డిస్కవర్ చేయడం జరిగింది. ఎక్కడంటే వెస్టర్న్ ఘాట్స్ లో డిస్కవర్ చేయడం జరిగింది. దానికి నేమ్ ఏం పెట్టారంటే నకడబా సిన్హాలా రామస్వామి సదాశివన్. ఓకే. ఈ రామస్వామి సదాశివన్ అనేవారు ఆ డిస్కవర్ చేయడంలో ఇద్దరు వ్యక్తులండి. ఇంకా వాళ్ళ టీంలో ఇంకా చాలా మంది ఉన్నారు. వాళ్ళలో ఇద్దరు పర్సన్స్ రామస్వామి సదాశివన్. సో దానికి ఆ నేమ్ పెట్టడం జరిగింది, నకడబా సిన్హాలా రామస్వామి సదాశివ, వెస్టర్న్ ఘాట్స్. క్లియర్. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ కంట్రీ టాప్డ్ ద మెడల్ టాలీ ఇన్ ద 2021 ISSF? ISSF అంటే ఇంటర్నేషనల్ షూటింగ్ స్పోర్ట్స్ ఫెడరేషన్. ఇంటర్నేషనల్ షూటింగ్ స్పోర్ట్స్ ఫెడరేషన్ యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంది అంటే మునిచ్ ఎక్కడ ఉంది? జర్మనీ. హెడ్ క్వార్టర్స్ ఇంటర్నేషనల్ షూటింగ్ స్పోర్ట్స్ ఫెడరేషన్. ఫస్ట్ ఎస్ దేన్ని తెలియజేస్తుందంటే షూటింగ్, సెకండ్ ఎస్ స్పోర్ట్స్ ని తెలియజేయడం జరుగుతుంది. ఇంటర్నేషనల్ షూటింగ్ స్పోర్ట్స్ ఫెడరేషన్ యొక్క హెడ్ క్వార్టర్స్ మునిచ్ జర్మనీలో ఉండడం జరిగింది. దాని యొక్క వరల్డ్ కప్ అనేది ఇండియాలో జరిగింది న్యూఢిల్లీలో. సో న్యూఢిల్లీలో ఎక్కడ జరిగింది అంటే డాక్టర్ కర్నీ సింగ్ షూటింగ్ రేంజ్. ఎక్కడ ఉంది అంటే న్యూఢిల్లీలో ఉంది. డాక్టర్ కరణ్ సింగ్ షూటింగ్ రేంజ్ లో జరగడం జరిగింది. సో వరల్డ్ కప్ ISSF షూటింగ్ వరల్డ్ కప్ డాక్టర్ కరణ్ సింగ్ షూటింగ్ రేంజ్ న్యూఢిల్లీలో జరగడం జరిగింది. అయితే హైయెస్ట్ మెడల్స్ ఏ కంట్రీకి రావడం జరిగింది అంటే ఇండియాకి టోటల్ గా 30 మెడల్స్ అనేవి రావడం జరిగింది. ఈ 30 మెడల్స్ లో గోల్డ్ అనేవి 15, సిల్వర్ 9, బ్రాంజ్ 6 మెడల్స్ రావడం జరిగింది. ఫస్ట్ ప్లేస్ లో ఎక్కువ మెడల్స్ తీసుకోవడంలో ఫస్ట్ ప్లేస్ లో ఉన్నది ఇండియా, సెకండ్ ప్లేస్ లో USA ఉన్నది, థర్డ్ ప్లేస్ లో ఇటలీ. USA మనకి 8 మెడల్స్ అనేవి రావడం జరిగింది, ఇటలీకి 4 మెడల్స్ రావడం జరిగింది. క్లియర్. సో టాప్ ద మెడల్ టాలీ ఇన్ 2021 ISSF షూటింగ్ వరల్డ్ కప్ ఏది అంటే ఇండియా. క్లియర్. Who won the gold medal in 2021 ISSF World Cup in Women's 25 pistol event? So
10 మీటర్స్ పిస్టల్ ఈవెంట్లో యశస్వినికి రావడం జరిగింది. యశస్విని సింగ్ దేశ్వాల్. యశస్విని సింగ్ దేశ్వాల్ అనేది 10 మీటర్స్ పిస్టల్లో రావడం జరిగింది. 25 మీటర్స్ పిస్టల్ ఈవెంట్లో 25 మీటర్స్ పిస్టల్ ఈవెంట్లో ఎవరికి వచ్చింది అంటే చింకీ యాదవ్. చింకీ యాదవ్కి 25 మీటర్ పిస్టల్ ఈవెంట్లో రావడం జరిగింది గోల్డ్ మెడల్. హూ వన్ ద గోల్డ్ మెడల్ ఇన్ 2021 ISSF ఇంటర్నేషనల్ షూటింగ్ స్పోర్ట్స్ ఫెడరేషన్ వరల్డ్ కప్ ఇన్ ద ఉమెన్స్ 25 మీటర్స్ పిస్టల్ ఈవెంట్ ఈస్ చింకీ యాదవ్. ఎక్కడ జరిగాయంటే న్యూఢిల్లీ డాక్టర్ కరణ్ సింగ్ షూటింగ్ రేంజెస్లో జరగడం జరిగింది. క్లియర్. సో ఎక్కువ మెడల్స్ ఏ కంట్రీ తీసుకుందంటే ఇండియా, సెకండ్ ప్లేస్లో యుఎస్ఏ, థర్డ్ ప్లేస్లో ఇటలీ. ఇండియా 30 మెడల్స్, యుఎస్ఏ 8 మెడల్స్, అదేవిధంగా ఇటలీ 4 మెడల్స్. ISSF యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంది? మునిచ్, జర్మనీ. క్లియర్. నెక్స్ట్ క్వశ్చన్. ఇన్ మార్చ్ 2021 డిడియర్ రాత్ సిరకరా ఫార్మర్ ప్రెసిడెంట్ ఆఫ్ డాష్ పాస్డ్ అవే రీసెంట్లీ. డిడియర్ రాత్ సిరకరా ఫార్మర్ ప్రెసిడెంట్ ఆఫ్ విచ్ కంట్రీ? సో డిడియర్ రత్సిర్కర్ అని మనం ఇంకో పేరుతో కూడా మనం పిలవడం జరుగుతుంది. డిడియర్ రత్సిర్కర్ అని మనం ఏ విధంగా నిక్ నేమ్తో ఏ విధంగా పిలుస్తామంటే రెడ్ అడ్మిరల్ అనే నేమ్తో పిలవడం జరుగుతుంది. రెడ్ అడ్మిరల్. సో డిడియర్ రత్సిర్కర్ అనేవాడు ఏ కంట్రీ యొక్క ప్రెసిడెంట్, రీసెంట్ గా చనిపోవడం జరిగింది అంటే మడగాస్కర్. క్లియర్. మడగాస్కర్ యొక్క ఫార్మర్ ప్రెసిడెంట్ డిడియర్ రత్సిర్కర్. అతని యొక్క నిక్ నేమ్ రెడ్ అడ్మిరల్. ఇతను చనిపోవడం జరిగింది మడగాస్కర్. క్లియర్. నెక్స్ట్ క్వశ్చన్. ఇన్ మార్చ్ 2021 రైటర్ డైరెక్టర్ సాగర్ సర్హాది passed away at the age of 87. In which language were his stories written? రైట్. ఏ లాంగ్వేజ్ లో ఈ సాగర్ సర్హాది అనే అతను నావెల్స్ అనేవి రాయడం జరిగింది అంటే ఉర్దూ లాంగ్వేజ్ లో అతను రాయడం జరిగింది. ఇతను అదే విధంగా రైటర్, అదే విధంగా డైరెక్టర్ కూడా. సో సాగర్ సర్హాది ఇతను ఏ ఫీల్డ్ కి సంబంధించిన వాడంటే రైటర్, డైరెక్టర్ అండ్ సినిమా ఫీల్డ్ కి కూడా సంబంధించిన. ఇతను చాలా సినిమాలు తీశాడండి హిందీ లాంగ్వేజ్ లో. అదే విధంగా ఇతను రైటింగ్ అయితే మాత్రం ఉర్దూ లాంగ్వేజ్ లో రాయడం జరిగింది. సినిమాలు తీసింది అయితే మాత్రం హిందీ లాంగ్వేజ్ మూవీస్. రైటింగ్స్ మాత్రం ఉర్దూ లాంగ్వేజ్ లో ఉండేది. సో ఇన్ విచ్ లాంగ్వేజ్ వర్ హిస్ స్టోరీస్ రిటెన్? ఉర్దూ లాంగ్వేజ్. ఆప్షన్ సెకండ్. లెఫ్టినెంట్ జనరల్ వాల్టర్ ఆంటోనీ గుస్తావో వాగ్ పింటో passed away in March 2021. What was the award received by him for his valor in the 1971 India-Pakistan War? ఇండియా-పాకిస్తాన్ వార్ 1971 లో కీ రోల్ ప్లే చేసింది ఎవరు సార్ అంటే జనరల్ వాల్టర్ ఆంటోనీ గుస్తావో వాగ్ పింటో. అతను రీసెంట్ గా చనిపోవడం జరిగింది. సో అప్పుడు ఆ యుద్ధంలో అతను కీ రోల్ ప్లే చేసినందుకు గాను అతనికి ఒక అవార్డు కూడా రావడం జరిగింది. ఆ అవార్డు పేరు ఏంటి అంటే పరమ్ విశిష్ట్ సేవా మెడల్. పరమ్ విశిష్ట్ సేవా మెడల్ అనే అవార్డు కూడా అతనికి రావడం జరిగింది. సో ఎవరండి ఈ జనరల్ వాల్టర్ ఆంటోనీ గుస్తావో వాగ్ పింటో అనే అతను? లెఫ్టినెంట్ జనరల్. లెఫ్టినెంట్ జనరల్ ఇన్ ఇండియన్ ఆర్మీ. నెక్స్ట్ క్వశ్చన్. When was the International Transgender Day of Visibility annually observed across the globe? Transgender Day of Visibility. Okay. Answer for the question is 31st March. Right. International Transgender Day of Visibility annually observed across the globe on 31st March. Answer for the question. So ఎందుకు సార్ 31st March ని మనం ఆ డేగా గుర్తించడం జరిగింది అంటే రాచెల్ క్రాండల్. ఆమె పేరు ఎవరంటే రాచెల్ క్రాండల్.
యుఎస్ఏకి సంబంధించిన ఈమె ఒక ట్రాన్స్జెండర్స్ కోసం చాలా యాక్టివిటీస్ చేసింది. ఈమె ట్రాన్స్జెండర్ యాక్టివిస్ట్ అని చెప్పొచ్చు. 2009లో ఈమె ట్రాన్స్జెండర్ యాక్టివిస్ట్గా అంటే చాలా యాక్టివిటీస్ చేసింది. అందుకోసం ఆమె 31 మార్చిని ఎంచుకోవడం జరిగింది. ఆ డేని ఇంటర్నేషనల్ ట్రాన్స్జెండర్ డే ఆఫ్ విజిబిలిటీగా పేర్కోవడం జరిగింది. క్లియర్? దీన్ని ఫౌండ్ చేసింది ఎవరు సార్? ఫౌండెడ్ బై రచెల్ క్రాండెల్. ఇంటర్నేషనల్ ట్రాన్స్జెండర్ డేని ఫౌండ్ చేసింది ఎవరంటే, దాన్ని ఎస్టాబ్లిష్ చేసింది ఎవరంటే, దాన్ని స్టార్ట్ చేసింది ఎవరంటే రచెల్ క్రాండెల్. క్లియర్? విచ్ యూనియన్ టెరిటరీ and territories recently in March 21 signed an MOU with TriFed for implementing minimum support price for minor forest produce scheme and Vandan Yojana scheme. ఓకే, ఏ యూనియన్ టెరిటరీ అనేది ట్రైఫెడ్ అంటే ట్రైబల్ కోఆపరేటివ్ మార్కెటింగ్ డెవలప్మెంట్ ఫెడరేషన్. ట్రైఫెడ్ స్టాండ్స్ ఫర్ ట్రైబల్ కోఆపరేటివ్ మార్కెటింగ్ డెవలప్మెంట్. దీన్ని మన షార్ట్ కట్ లో ట్రై ఫెడరేషన్ నుంచి ట్రైఫెడ్ అని చెప్పడం జరుగుతుంది. ఫర్ ఇంప్లిమెంటింగ్ మినిమం సపోర్ట్ ప్రైస్ ఫర్ మైనర్ ఫారెస్ట్ ప్రొడ్యూస్. సో ఏ యూనియన్ టెరిటరీలో ట్రైఫెడ్ అనేది ట్రైబల్ కోఆపరేటివ్ మార్కెటింగ్ డెవలప్మెంట్ ఫెడరేషన్ అనేది మినిమం సపోర్ట్ ప్రైస్ దేనికి, మైనర్ ఫారెస్ట్ ప్రొడ్యూస్ కి మినిమం సపోర్ట్ ప్రైస్ ని ఇంప్లిమెంట్ చేయడం కోసం, స్కీమ్ ని డెవలప్ చేయడం కోసం ముందుకు రావడం జరిగింది. అదే విధంగా ఆ యూనియన్ టెరిటరీలో వందన్ యోజనను కూడా డెవలప్ చేయడానికి ముందుకు రావడం జరిగింది. అంటే ఆన్సర్ ఫర్ ద క్వశ్చన్ దాద్రా నగర్ హవేలీ, అదే విధంగా డయ్యూ డామన్. Answer for the question is both 3 and 4. Option 5. Both 3 and 4. Dayu Daman and Dadra Nagar Haveli. Clear everyone? Right. Both the option అనేది ఇవ్వడం రాంగ్ ఇచ్చారు. Option 5. Both 3 and 4. Daman Dayu and Dadra Nagar Haveli. Next question. Which state recently inaugurated its first school with indigenous language and knowledge system called Naibu Nayugam Yerko? ఏ స్టేట్ అనేది రీసెంట్ గా ఇనాగ్రేట్ చేయడం జరిగింది? ఏం ఇనాగ్రేట్ చేయడం జరిగిందంటే దాని యొక్క ఫస్ట్ స్కూల్. దేనికి సంబంధించిన ఫస్ట్ స్కూల్ అంటే ఇండిజినియస్ లాంగ్వేజ్ అండ్ నాలెడ్జ్ సిస్టమ్ కాల్డ్ నైబు నయగం ఎర్కో. నైబు అంటే ఇక్కడ నైబు అని దేన్ని మనం చెప్తామంటే ప్రీస్ట్. నైగం స్టాండ్స్ ఫర్ పర్సన్ హ్యావింగ్ wisdom and knowledge. Wisdom and knowledge. ERCO stands for Learning Institute. ఓకే, ఎక్కడ స్టార్ట్ చేసింది అంటే, సో ఎవరు స్టార్ట్ చేశారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ స్టేట్ స్టార్ట్ చేసింది అంటే అరుణాచల్ ప్రదేశ్ స్టార్ట్ చేయడం జరిగింది. ఫస్ట్ స్కూల్ విత్ ఇండిజినియస్ లాంగ్వేజ్ అండ్ నాలెడ్జ్ సిస్టమ్ కాల్డ్ నైబు నయగం ఎర్కో. సో ఎక్కడ స్టార్ట్ చేసిందంటే సెప్పా అనే విలేజ్ లో, అరుణాచల్ ప్రదేశ్ లో ఉన్న సెప్పా అనే విలేజ్. ఇది ఎక్కడ ఉంది అంటే ఈస్ట్ కమెంగ్ అనే డిస్ట్రిక్ట్ లో ఉండడం జరిగింది. ఆ విలేజ్ నేమ్ సెప్పా, డిస్ట్రిక్ట్ నేమ్ ఈస్ట్ కమెంగ్ అనే డిస్ట్రిక్ట్ లో ఫస్ట్ స్కూల్ విత్ ఇండిజినియస్ లాంగ్వేజ్ అండ్ నాలెడ్జ్ సిస్టమ్ కాల్డ్ నైబు నయగం ఎర్కో. ఆ స్కూల్ పేరు కూడా, లెర్నింగ్ ఇన్స్టిట్యూట్ పేరు కూడా అడగవచ్చు. సో నైబు నయగం ఎర్కో. క్లియర్ ఎవరిబడి? రైట్. అరుణాచల్ ప్రదేశ్ యొక్క సీఎం ఎవరు సార్? పెమా ఖండు. క్లియర్ ఎవరిబడి?
సో దీన్ని ఇంకా ఎవరు ఇనాగరేట్ చేయడానికి ఎవరెవరు సార్ పాల్గొన్నారంటే సీఎం పెమా ఖండు, అదేవిధంగా స్పోర్ట్స్ అండ్ యూత్ అఫైర్స్ మినిస్టర్. స్పోర్ట్స్ అండ్ యూత్ అఫైర్స్ మినిస్టర్ ఎవరు? కిరణ్ రిజిజు. క్లియర్, రైట్. సీఎం పెమా ఖండు and sports minister Kiran Rijiju jointly inaugurated its first school with indigenous language and knowledge system called Naibu Naigam Erku. Clear? Which state? And the answer for the question is Arunachal Pradesh. Where is the annual paddy harvest festival Shigmo celebrated? It is static question. షిగ్మో హార్వెస్ట్ ఫెస్టివల్ అనేది ఎవరు జరుపుకుంటారంటే గోవా స్టేట్ అనేది జరుపుకోవడం జరుగుతుంది. యాన్యువల్ ప్యాడీ హార్వెస్ట్ ఫెస్టివల్ షిగ్మో సెలబ్రేటెడ్ బై గోవా స్టేట్. వేర్ ఈస్ ద హెడ్ క్వార్టర్స్ ఆఫ్ ఇంటర్నేషనల్ షూటింగ్ స్పోర్ట్స్ ఫెడరేషన్? ఆల్రెడీ వీ డిస్కస్ దిస్. మునిచ్. మునిచ్ ఎక్కడ ఉందండి? జర్మనీ. వేర్ ఈస్ ద హెడ్ క్వార్టర్స్ ఆఫ్ ది యునైటెడ్ నేషన్స్ ఎకనామిక్ అండ్ సోషల్ కమిషన్ ఫర్ ఏషియా అండ్ పసిఫిక్? యుఎన్ ఎస్కేప్. యుఎన్ ఎస్కేప్ యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంది? యుఎన్ ఎస్కేప్ అనేది ఒక రిపోర్ట్ అనేది ఇష్యూ చేయడం మనం చూసాం రీసెంట్గా. ఆ రిపోర్ట్లో ఇండియా యొక్క జీడిపి అనేది 2021కి అయితే కాంట్రాక్షన్ ఆఫ్ 7.7%, 2022కి అయితే 7% అనేది మనం గమనించడం జరిగింది. అయితే యుఎన్ ఎస్కేప్ యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంది సార్ అంటే బ్యాంకాక్, థాయిలాండ్. బ్యాంకాక్లో ఉందండి, థాయిలాండ్. క్లియర్, రైట్. 7.7% is negative for 2021, 7% positive for 2022 growth rate, GDP growth rate. Which bank functions with the tagline Apnoka Bank? Apnoka Bank tagline we already discussed, RBL Bank. Okay, RBL Bank దేంతో టైఅప్ అయిందంటే టైడ్. టైడ్ అనేది యూకే బేస్డ్ బిజినెస్ ఫిన్టెక్ అండి. క్లియర్, ద మెరైన్ కమాండర్స్ మార్కోస్ ఆర్ ద స్పెషల్ ఫోర్స్. మనం స్పెషల్ ఫోర్స్ గురించి డిస్కస్ చేసుకున్నాం. ఇండియాకి 3 స్పెషల్ ఫోర్స్ ఉన్నాయి. అవి ఏంటి అంటే పారా స్పెషల్ ఫోర్స్ అండ్ మార్కోస్, అదేవిధంగా గరుడ కమాండో. మార్కోస్ అనేది ఇండియన్ నేవీకి, గరుడ అనేది ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి, పారా స్పెషల్ ఫోర్స్ అనేది ఇండియన్ ఆర్మీ. క్లియర్. సో మార్కోస్ అనేది దేనికి సంబంధించింది? ఇండియన్ నేవీ. నాట్ ఫర్ యునైటెడ్ స్టేట్స్ నేవీ, నాట్ ఫర్ ఫ్రెంచ్ నేవీ, నాట్ ఫర్ పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ నేవీ, నాట్ రష్యన్ నేవీ. ఆన్సర్ ఫర్ ద క్వశ్చన్ is Indian Navy. Clear? Thank you for your support and participation. And if you like the session, please like the video. If you are any new person watch the session, please subscribe our channel. Thank you once again. Jai Hind.